చూస్తూనే ఉన్నాం మనం. నిమ్మల వీరన్న అంటే చెట్టుకు పుట్టకు ఏడ చూసినా సరే ఎంబీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు. సమాచార శాఖకు మినిస్టర్ కూడా కావాలన్నట్టు కూడా పోరాడుతూనే ఉన్నటువంటి వ్యక్తి. ఎన్నో సంవత్సరాలుగా ఒక పవన్ కళ్యాణ్కి వీరాభిమాని, కేసీఆర్కి వీరాభిమాని, మరి బడుగు బలహీన వర్గాల కోసం కూడా పోరాడుతున్నటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతోటి నిమ్మల వీరన్న గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఆయన అడిగి ఆయన ఆలోచనలు ఏందో వారి మాటలు తెచ్చుకొని. నమస్తే అండి. నమస్తే అన్న. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కలుస్తలేరు. సో యథా తాజా తాజా ప్రజలు అంటే ఈరోజు కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మొత్తం మీద సంతోషం ఎనీహా మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేయడానికి. సో మీరు ఇంకా గోడలపైన పోరాటమా, నిజంగా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి మీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి నిన్న రేవంత్ రెడ్డి కలిసిండు, ఎవరు రాహుల్ గాంధీ కలిసి 40% గురించి మేము దేశవ్యాప్తంగా చేస్తాను, అలాగే చేసే అవకాశం ఏమైనా ఉంది? అయితే ఈ రాష్ట్రంలో మొదటి నుండి ఈ సమాజాన్ని అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్పక తప్పకు. ఎందుకనంటే కాకా కాలేకర్ కమిషన్ రిపోర్టు కానీ, 1952లో వేసిన అనంతాశయం అయ్యంగార్ కమిషన్ రిపోర్టు కానీ, ఎన్ని కమిషన్లు కూడా బుట్ట దాఖలు చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దక్కినది. అది ఆ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీకి రాజ్యాంగం చేతిలో పట్టుకొని కులాల గణనని చెప్పి ఇవాళ మాట్లాడుతుండంటే ఇది ఎంత విడ్డూరమో ప్రజలకు అర్థం చేసుకోవాల్సిన అవసరం. అసలు అణచివేసిన పార్టీనే వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ఉండి ఈ ప్రజలను, వాళ్ళ అమ్మ సోనియమ్మ, ఆమె అసలు 42% రిజర్వేషన్ల మీద ఆయన దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీల మీద, బీసీల మీద ఇప్పుడు పవర్ పాయింట్ తెలంగాణ విషయం మీద ఇస్తున్నప్పుడు లేనటువంటి ఆమె ఎట్లా మనము అర్థం చేసుకోవాలి? ఈ అణచివేత తత్వం అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ తాత, నాయనమ్మ, నాయన, అమ్మ వీళ్ళందరి నాయకత్వంలో ఇవాళ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండు. ఇవాళ భారత రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అంటే ఏందో చెప్పాలి. అంటే మంత్రులు మొత్తము ఓసీలే ఉండటము సామాజిక న్యాయమా? కార్పొరేషన్ చైర్మన్లు మొత్తము ఉండటము అదేనా సామాజిక న్యాయము? సామాజిక న్యాయం అంటే ఏందో అర్థమవుతుంది. 42% రిజర్వేషన్లు బీసీలు అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను పక్కన పెట్టి, ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒక 2 మహిళలకు బస్సు ఇస్తున్నామని చెప్పి, కరెంట్ ఇస్తున్నామని చెప్పి పక్కన పెట్టి 2500 మహిళలకు ఇచ్చేటువంటి ఏమైంది? దాని గురించి చర్చ లేదు. అక్కడ బీసీలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎక్కువ నిధులు, బడ్జెట్లో నిధులు రావాలి. దాన్ని పక్కన పెట్టి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని 42% రిజర్వేషన్లనే చూపించే ప్రయత్నం చేస్తూ ఉంది. 42% రిజర్వేషన్లలో ఇలా ఏబిసిడీల వర్గీకరణ దాని గురించి కూడా చర్చ లేదు. ఇలా రాజ్యాంగంలో లేని పదము బీసీ అనేది చట్టబద్ధంగా లేదు. కానీ ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేయడానికి ఇవాళ మాయమాటలు చెప్పి ఎట్లయితే అధికారంలోకి వచ్చిందో, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ విద్యార్థి లోకాన్ని కూడా ఎన్నో మాయమాటలు చెప్పింది. ఎన్నో స్కూటీల పేరుతోని, నిరుద్యోగ భృతి పేరుతో ఎన్నో విధంగా మాయమాటలు చెప్పి అధికారంకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ 42% రిజర్వేషన్లనే ముందు పెట్టి, 42% రిజర్వేషన్లు అంటే ఏంది? ఇవాళ మొత్తము మీరు అసెంబ్లీ మొదటి సెషన్లో అసెంబ్లీలో ఏం చెప్పారు? మీరు చెప్పిన వాగ్దానం ఏంది? ఇవాళ మొదటి అసెంబ్లీ సెషన్లో మీరు పూలే 2000 కోట్లతోని పూలే సప్లాన్ పేరు చేస్తున్నామని చెప్పి బీసీలకు చెప్పి ఇవాళ మోసం చేసింది నిజం కాదా? మరి ఎట్లా 42% రిజర్వేషన్లని మనం నమ్మాలి? కాబట్టి ఇవాళ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినావు? ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆలోచించుకోవాలి. అసలు ఆర్డినెన్స్ ఎందుకు వచ్చింది? మీరు బిల్లు పాస్ చేసి ఏబిసిడీల వర్గీకరణ సంబంధించిందేమో, ఏబిసిడి వర్గీకరణ సంబంధించిన అదేమో చప్పట్లు కొట్టి కేక్ కోసుకొని నువ్వు ఎస్సీ రిజర్వేషన్ చెప్పిన అసెంబ్లీ చేసినవని ఇక్కడ ఉత్సవాలు చేస్తావు. కానీ అదే అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల మీద, 42% రిజర్వేషన్ల మీద నువ్వు చెప్పి ఇవాళ కేంద్రానికి పంపుతున్నావని దాటవేసే ధోరణి. బీసీలను మోసం ఎన్నికల్లో ఎట్లయితే మోసం చేసి ఓట్లు వేయించుకున్నాము, మా మహిళలతోని ఓట్లు వేయించుకున్నాము, వికలాంగులను మోసం చేసిన ప్రభుత్వము. ఏదన్నా రిజర్వేషన్లు అడిగితే, ఏదన్నా మహిళలకు కావాలని చెప్పి అడుగుతుంటే వాటిని పక్కన పెట్టి ఇవాళ వికలాంగులను ఏమైంది 6000 విషయము, దాని గురించి ఊసేలేదు అసెంబ్లీలో. ఇవాళ హరీష్ రావు చెప్తున్న విషయం కానీ, ఇవాళ కేసీఆర్ చెప్తున్నావు కానీ, ఇలా బీఆర్ఎస్ విద్యార్థులు కూడా నిరంతరంగా ఎందుకు విద్యార్థులు ఇవాళ రోడ్ల మీదకి రావాల్సిన మళ్ళీ నిన్నటి తెలంగాణ సాధన చరిత్ర, నిన్నటి తెలంగాణ సాధన ఉద్యమ చరిత్ర ఇవాళ ఎందుకు ముందుకు వస్తూ ఉంది? మళ్ళీ తెలంగాణకు ఏమైంది? తెలంగాణ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లా రైతులు సంపన్నంగా ఉన్నారు, విద్యార్థులు ఇప్పటికీ 500 మంది విద్యార్థులు చనిపోయినారు. బీసీ హాస్టల్లో విద్యార్థులు చనిపోతుంటే చర్చ లేదు, విద్యార్థులు బీసీ హాస్టల్లో చనిపోతే చర్చ లేదు, ఇలా అరకొరగా పురుగులు వస్తున్నామని చర్చ లేదు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఎలకలు గరిచి
పరిస్థితి ఏమైంది తెలంగాణకు? కేసీఆర్ ఉన్నప్పుడు సంక్షేమ హాస్టల్గా ఎట్లా వెలుగొందినవి ఏమైంది? ఈ కేసీఆర్ విద్యార్థులకు ఏం చేసిండు, మీరేం చేసిర్రు? కాబట్టి రేవంత్ అంటే మోసము, రేవంత్ అంటే పండబెట్టి తొక్కటము, రేవంత్ అంటే పేగులను తీసి మెడల వేసుకొని ఊరేగింపడము. తొడపాశం పెట్టే ముఖ్యమంత్రి ఎక్కడ దొరుకుతాడా? ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి. తొడపాశం పెట్టి లాగుల తొండలోనే ముఖ్యమంత్రి పాలనలో ఉన్నామంటే ఎంత దుర్గం. ఇప్పటికీ ఎన్నిసార్లు పోయిండు? 50 సార్లు పైగా. ఇప్పటికి మీరు ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు. ఎందుకు అసెంబ్లీ పెట్టలేకపోతున్నావు? బనకచర్ల విషయం మీద ఎందుకు మా వాటా మాకు ఇవ్వని అడిగటానికి నీకు చేతగానటువంటి ముఖ్యమంత్రి నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు? కాబట్టి రేవంత్కు ఆ ఢిల్లీ గులాంగా ఉండటానికే పనికొస్తాడు. రేవంత్ ఢిల్లీ గులాంగానే ఉంటాడు. కాబట్టి భవిష్యత్తులో ఇదే చివరి అధ్యాయంగా మిగిలిపోతుంది. కాబట్టి భవిష్యత్తులో మనం చర్చించుకుంటాం. ఇది ఒక ప్రజా గొంతుకగా వీటి ఛానల్ ద్వారా ప్రజల గొంతుక భవిష్యత్తులో ఇది నిరంతరం వినపడాలని కోరుకుంటున్నా. ఈ V3 ఛానల్ ద్వారా నేను ఆ రేవంత్కు బుద్ధి వస్తుంది. ఢిల్లీ నుంచి ఇక్కడ చూడాలని నేను కోరుతా ఉన్నా. నిన్ననే మరి రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు, మేము పదవిలో ఉన్నప్పుడే, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడే చేసేది ఉండే అని అంటారు. దీని ఎలా చూడాలి? ఇవాళ అసలు విషయం ఏంది? తెలంగాణ రాష్ట్రం 50 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం, 40 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 10-15 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం వెనకబడిపోయింది. కేసీఆర్ గారు రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు, ఇవాళ వనరులు దాని మీద వచ్చినది. కాబట్టి భవిష్యత్తులోనైనా ఇవాళ బలమైనటువంటి రాజకీయ చైతన్యం ఏర్పడుతుంది. కాబట్టి మనకు రేవంత్ కవుపడుతుంది. చివరి ముఖ్యమంత్రి రేవంత్ అని ఒక ఆయన చెప్తుడు, వాళ్ళ ఎమ్మెల్సీ చెప్తా ఉండు, అరే దొంగ ప్రభుత్వం అని. వాళ్ళ ఎమ్మెల్యే చెప్తుండు, పథకాలు డుమ్కి కొట్టినాయి అని వాళ్ళ ఎమ్మెల్యే చెప్తా ఉండు. కాబట్టి రేవంత్ కాంగ్రెస్ పార్టీని వెనక్కి తీసుకుపోతా ఉండు. భవిష్యత్తులో మనం మాట్లాడదాం. భవిష్యత్తులో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.